నమస్తే నేను మధు. డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో అనంతబాబు భార్య లక్ష్మీ దుర్గకు నాన్ బెయిలబుల్ వారెంట్ వచ్చినట్టు తెలుస్తోంది. మరి ఇప్పటికైనా లక్ష్మీ దుర్గ పోలీసులకు లొంగిపోతుందా, ఇలాగే కళ్ళు కప్పి తిరుగుతుంది? ఈ రోజు మనం తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ దుర్గా వడ్లమాని గారు. వారిని అడిగి మరిన్ని విషయాలను తెలుసుకుందాం. నమస్కారం మేడం. డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో అనంతబాబు A1 ముద్దాయిగా ఉన్నారు. సో వాళ్ళ భార్య లక్ష్మీ దుర్గ కూడా A2 ముద్దాయిగా ఇప్పుడు నమోదవడం జరిగింది. మరి ఇప్పటికైనా సరే ఇప్పుడు ఆవిడ పైన నాన్ బెయిలబుల్ వారెంట్ అయితే వచ్చింది. మరి ఇప్పటికైనా పోలీసుల దగ్గర లొంగిపోతుందంటారా? లొంగిపోవాలండి, 2-3 రోజుల్లో లొంగిపోతుంది అన్నట్టుగా తెలుస్తోంది. అయితే ఆవిడ ఏం చేసిందంటే, గతంలోనే మనకు తెలుసు ఎవరో లీక్ చేస్తే ఈమె వెళ్ళి కోర్టులో కేసు వేసి ఆవిడ తను బెయిల్ తెచ్చుకోవడానికి ప్రయత్నించారు. అయితే అది మన కోర్టు కొట్టేసింది. ఈలోగానే ఆవిడ పరారీలో ఉంది. అంటే వీళ్ళు ఎంత తెలివైన వాళ్ళు అంటే, ఏ తప్పు చేయకపోతే ఎందుకు పరారీలో ఉంటారు? ఆ రోజు మే 19 రాత్రి 2022లో డ్రైవర్ వీధి సుబ్రహ్మణ్యం, అంటే వాళ్ళ దగ్గర చేసి మానేశాడు ఆల్రెడీ. అతన్ని హత్య చేసి గోనసంచిలో పెట్టి డంప్ యార్డ్ దగ్గర, తర్వాత వాళ్ళ ఇంటి ముందు డోర్ డెలివరీ చేశారు. ఎవరు? అనంతబాబు చేశారు అక్కడ. అయితే ఈ సీసీటీవీ ఫుటేజ్ గురించి వాళ్ళు మర్చిపోయారు. ఆ డంప్ యార్డ్ దగ్గర ఉన్న సీసీటీవీ ఫుటేజ్ మొన్న సిట్ పరిశీలించారు. మామూలుగా అయితే దాన్ని కూడా డిస్ట్రాయ్ చేసేవాళ్ళేమో, ఐడియా వచ్చి ఉండదు ఆ హడావిడిలో. ఎందుకంటే తప్పు చేయడానికి చాలా గట్స్ ఉండాలి కదా. చేశాక మళ్ళీ దాన్ని ఎట్లా మాఫీ చేసుకోవాలి, ఈ హడావిడిలో ఇది మర్చిపోయారు వాళ్ళు. సో దాన్ని సిట్టు వెలికి తీసి మొత్తానికి ఇవాళ ఆవిడకి నాన్ బెయిలబుల్ వారెంట్ అయితే ఇష్యూ చేశారు. అయితే ఆవిడ ఏం చేసింది, ఈలోగా మళ్ళీ ఎక్కడుందో అక్కడి నుంచి, ఇది నాకు అర్థం కాని విషయం ఏంటంటేనండి, వెంటనే ఏం చేసింది, ఇప్పుడు హైకోర్టులో మళ్ళీ పిటిషన్ వేసింది, నాన్ బెయిలబుల్ వారెంట్ని కొట్టేయండి అని. మీకు అర్థమైందా? అర్థమైంది. నాకు ఇక్కడ ఒక చిన్న సందేహం ఏంటంటే, వీళ్ళు ఎక్కడున్నారో మనకెందుకు తెలియదు. అవును, ఇప్పుడు వాళ్ళు కోర్టుకి సబ్మిట్ చేశారంటే, ఎలా అయితే ఇంత పెద్ద విషయాన్ని ఛేదించారో అలాగే అది కూడా చేయొచ్చు. చెప్పాలంటే ఎక్కడున్నారో తెలుసుకోవచ్చు. సో మరి మొత్తం మీద మరి ఆవిడ వెయిట్ చేస్తోందని తెలుస్తోంది. ఈ నాన్ బెయిలబుల్ వారెంట్ కొట్టేస్తారు, కొట్టే వరకు ఆవిడ బయటికి రాకూడదు అని డిసైడ్ అయ్యారని. కానీ ఇక్కడ మనకి ఇంకో సందేహం ఏంటంటే, ఒకవేళ విదేశాల్లో ఉంటే విదేశాల నుంచి అప్లై చేసుకోవచ్చు, అంటే త్రూ ఆన్లైన్. అది కూడా మనకు తెలియదు, డిజిటల్ సిగ్నేచర్ తోటి. ఇవాళ అనంతబాబు భార్య స్వదేశంలో ఉందా, విదేశంలో ఉందా, ఆంధ్రప్రదేశ్లో ఉందా, తెలంగాణలో ఉందా, యలహంక ప్యాలెస్ దగ్గర ఉందా, బెంగళూరులో, ఇంకెక్కడుంది, ఇవి తెలియాలి. కానీ మేడం ఇక్కడ చూస్తుంటే నాన్ బెయిలబుల్ వారెంట్ అయితే వచ్చింది ఆవిడ మీద. కానీ ఇక్కడ చూస్తే హత్య చేసింది ఆవిడ కాదు కదా, కానీ ఆవిడ మీద నాన్ బెయిలబుల్ వారెంట్ వచ్చింది అంటే ఇక్కడ ఆవిడ ఎంకరేజ్ చేసినట్టే కదా మేడం పక్క నుండి. మరి మహిళలు అంటేనే ఇలాంటివన్నిటికీ, హింసకి వాటికి దూరంగా ఉంటారని చెప్తారు. ఇలాంటి కేసులు కూడా మహిళల మీద చాలా తక్కువ చూడొచ్చు. కానీ ఇదేంటి మేడం చూస్తుంటే? ఏమండి, ఈ రోజుల్లో ఎవరు ఎలా ఉంటారో, మహిళలు అయితే ఇలాగే ఉండాలని రూల్ ఏం లేదు. ఇవాళ మహిళలు పురుషులను మించిపోయి అన్ని రంగాల్లో ఉన్నట్టుగానే క్రైముల్లో కూడా ఉంటున్నారేమో. అంటే మన మనస్తత్వం మారిపోతుంది, మన సున్నితత్వం పోయి ఒక ఏమనాలి బండగా అయిపోతున్నాం మనం కదా. లేకపోతే అసలు ఒక వ్యక్తిని ఇప్పుడు ఒకవేళ వీళ్ళకి సంబంధించిన రహస్యాలు అబ్బాయి దగ్గర ఉన్నాయని అనుకుందాం, మనకు తెలియదు. వీధి సుబ్రహ్మణ్యం దగ్గర అనంతబాబు చేసిన అట్రాసిటీస్ కావచ్చు, లేకపోతే అతని సంపాదన వివరాలు కావచ్చు, లేకపోతే ఇంకేదో మొత్తానికి అక్రమంగా ఏదో చేసి ఉంటాడో అవి తెలిసి ఉంటాయి. దానికోసమే అంత ఘోరంగా చంపేశారు. మీరు అన్నట్టు అనంతబాబుకి ఈవిడ సహకరించింది, అందుకే ఆవిడ ఇవాళ A2గా చేర్చారు. అవును, మీకు అర్థమైందా? అంతకుముందు చేర్చలే, వాళ్ళ దగ్గర ఆ ఎవిడెన్స్ ఫుల్గా ఉంది. వాళ్ళకి క్లియర్గా ఎవిడెన్స్ దొరికాక వాళ్ళు ఈ పని చేశారు. కాబట్టి ఇవాళ ఆవిడ తప్పించుకోవటానికి అయితే లేదు. ఇందాక మీరు అన్నారు కదా, మహిళలు చాలా సున్నితంగా ఉంటారు కదండి అంటే, మనం ఏ కాలంలో ఉన్నాము? ముఖ్యంగా వైసీపీలో ఎక్కువ శాతం, అందరూ నేను చెడ్డవాళ్ళు అంటల్లా, కొద్దిమంది అట్లీస్ట్ వాళ్ళు కొంచెం మొరటగానే ఉంటున్నారుగా. వాళ్ళు అసలు ఎంత బూతులు మాట్లాడితే వాళ్ళకి అంత ఎలివేషను. వాళ్ళు చంపేస్తాం, నరికేస్తామంటే వాళ్ళకి ఏమంటారు, అప్లాజ్ కదా. ఇవాళ బూతుల గురించే ఒక పార్టీ పెట్టింది అని అంటే, బూతుల గురించే ఒక పార్టీ పుట్టింది అంటే అది వైసీపీనే. అది ఆ గాలి ఇక్కడ బీఆర్ఎస్ కూడా సోకింది కదా మధ్యలో. అంటే ఆయన చాలా ఇదిగా మాట్లాడతాడు, కానీ ఇలాంటి బూతులు మాట్లాడు, కానీ ఆంధ్ర వాళ్ళని తిడతాడు ఆయన, చంద్రశేఖరరావు గారు.
ఇక్కడ నాన్ బెయిలబుల్ వారెంట్ వచ్చిన తర్వాత ఈ లక్ష్మీదుర్గ గారు వచ్చి పోలీసులకు లొంగిపోతారు, లేకపోతే అనంతబాబు గారు భార్యని కాపాడుకోవడానికి ఏమైనా స్టామినాస్ చేస్తారంటారా? ఎవరికి తెలుసు, ఇప్పుడు ఎంత కాపాడుకుందామన్నా చట్టం ముందు ఏం చేయలేరు కదా. ఇవాళ జగన్మోహన్ రెడ్డి వచ్చి కాపాడతాడా? జగన్మోహన్ రెడ్డికే దిక్కు లేకుండా ఆయన ఎలాగ ఈ కేసుల నుంచి బయటపడాలి, ఎలాగా నేను అరెస్ట్ తప్పించుకోవాలి అని ఆయన యలహంకలో కూర్చొని మంతనాలు చేసుకుంటున్నాడు. ఎవరెవరినో రహస్యంగా కలుస్తున్నాడని ఇందాకే మాట్లాడుకున్నాం. ఇప్పుడు అమిత్ షాకి ఎలా చెప్పించుకోవాలి, మోదీ దాకా ఎలా వెళ్తుంది ఇది, హోంమంత్రి చెప్పాలి కదా, కేంద్ర హోంమంత్రి అని ఆయన మలగులాలు పడుతున్నాడు. ఎంతమందితోటో రాయబారాలు నడుపుతున్నాడు, రహస్యంగా వెళ్ళి కలుస్తున్నాడు. ఇన్ని జరుగుతూ ఉంటే ఇదేముంది, ఇది ఈ కేసు ఆయన కళ్ళ ముందు. ఇప్పుడు అంత పెద్ద కేసుల ముందు ఇది చాలా చిన్న కేసు కదా. అయినా అనంతబాబుకి ఏమైనా ఆయన హామీ ఇచ్చాడా, నువ్వు కేసు నుంచి నేను బయటపడేస్తానని? ఇవ్వడు కదా. ఇప్పుడు అనంతబాబుకి ఏదైనా అయిందనుకోండి, అప్పుడు వచ్చి పరామర్శిస్తాడు, అంతవరకే. పరామర్శ వరకే, మీరు గుర్తుపెట్టుకోండి. పరామర్శకి మించి వాళ్ళని బయటకు తీసుకురాడు. పొన్నవోలు కూడా వాదించట్లేదు కదా. ఈ మధ్యకాలంలో పొన్నవోలు ఎవరినైనా బయటకు తీసుకొచ్చాడా? పొన్నవోలు ఒక అలంకారప్రాయం, అనంతబాబు అవసరానికి. కాబట్టి ఇవాళ అనంతబాబు కనుక జైలుకి వెళ్ళి వాళ్ళ ఆవిడ జైలుకి వెళ్తే వాళ్ళు 7 ఏళ్ళు అయితే బయటికి రారు కనీసం, లేదా యావజ్జీవ కారాగార శిక్ష పడచ్చు. అప్పుడు జగన్మోహన్ రెడ్డి వచ్చి ఏమీ రక్షించడు. మహా అయితే వస్తాడు, వచ్చి ఓ విజిట్ వేసి మీరు చెప్పినట్టుగా ఒక 7 గంటలు ప్రయాణం చేసి 7 గంటలో 14 గంటలో పువ్వులు జల్లించుకుంటూ వస్తాడు. జై జగన్ జై సీఎం అవి నినాదాలు ఉంటాయి. సో అది చేస్తాడంతే, అంతే తప్ప ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వచ్చి అమ్మ అనంతబాబు నీకు ఇంత కష్టం వచ్చిందా, మీ ఆవిడ లక్ష్మీదుర్గ గారికి ఇంత కష్టం వచ్చిందా, నేను చక్రాన్ని అడ్డేస్తాను అనడానికి ఇప్పుడు ఆయనే చక్రం అడ్డేసుకోలేకపోతున్నాడు. కాబట్టి అనంతబాబు ఈ తప్పులన్నీ చేసే ముందు ఇవన్నీ ఒక్కసారి ఆలోచించుకుని ఉంటే బాగుండేది. ఒక సామెత ఉండేది మేడం, ప్రతి మగాడి విజయం వెనుక ఒక మహిళ ఉంటుంది అని చెప్పేసి. ఇప్పుడు ప్రతి మగాడి హత్య లేకపోతే అదంటే ఏమనాలి, హత్య చేయడం వెనక ఒక ఆడది ఉంది. అవును, ఇప్పుడు అలాగే అనిపిస్తుంది మేడం ఈ సీన్ చూస్తుంటే. సో ఏదేమైనా సరే లక్ష్మీదుర్గ గారి మీద అయితే ఇప్పుడు నాన్ బెయిలబుల్ వారెంట్ అయితే వచ్చింది. మరి వెయిట్ చేసి చూద్దాం, అనంతబాబు మరి వారి భార్యని కాపాడుకోవడానికి సర్వ ప్రయత్నాలు చేస్తారా, లేదంటే 2 రోజుల తర్వాత వచ్చి లక్ష్మీదుర్గ గారు పోలీసుల ముందు లొంగిపోతారా, ఏం జరగబోతుందో వెయిట్ చేసి చూద్దాం. ఈ హత్య ఉదాంతం ఎక్కడి వరకు దారి తీస్తుందో కూడా వెయిట్ చేసి చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.